సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఎవరు రిటైర్ అయినా కానీ ఉడతా భక్తిగా సన్మానం చేయడం జరుగుతుంది. అదేంటంటే మనం సన్మానం చేసుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా భావించి మనం ఈ యొక్క చిన్న సన్మాన కార్యక్రమం ప్రతి వాళ్ళకి చేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఈరోజు ఈ స్టేజ్లో ఉండి మనం ఈ యొక్క దేవాలయం కానీ ఇక్కడ బిహెచ్ఎల్లో విశ్వకర్మలు గర్వంగా ఉన్నామని చెప్పుకున్నా అంటే దానికి కారణము మెయిన్ అబ్బాయిచారి వాళ్ళ బ్రదర్ సుగుణాచారి గారే. ఆయన అండర్లోనే ఇక్కడ గాయత్రి విశ్వకర్మ విజ్ఞాన సమితి కానీ దేవాలయం కానీ డెవలప్ అవడం జరిగింది. వాళ్ళకు రియల్గా కమిటీ కానీ మేమందరం ఆయనకు రుణపడి ఉన్నాము, ఎంతో రుణపడి ఉన్నాము. సుగుణాచారి గారికి ఆయన ఆధ్వర్యాన్ని టెంపుల్ అక్కడ కట్టించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆరోగ్యరీత్యా మళ్ళీ ఆయన యొక్క కార్యక్రమాలన్నీ ఇక్కడ శ్రీ రాములు గారు చూసుకుంటుండే. ఇప్పుడు టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన చూసుకుంటుండే. మిగతా కార్యక్రమాలందరూ మేమందరం ఉడతా భక్తి అందరూ సేవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఇలా పాపయాచారి గారు ఇవాళ ఎంత 40 ఇయర్స్ చేసినాం బిహెచ్ఎల్లో 41 ఇయర్స్ పనిచేసి ఆయన కూడా ఎవరితోటి కూడా ఎక్కడ మనకు విభేదించినట్టు కానీ ఎక్కడ అందరితో మన్ననగా ఉంటూ మాతో రిటైర్ అయ్యారు. మా బిహెచ్ఎల్ సంస్థ తరఫున రిటైర్ అయినందుకు ఫ్యూచర్లో ఆయనకు ఆయన ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలని, పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవాన్ని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు రామగారు